ఇలాంటి బిడ్డల్ని ఊచకోత కోస్తుంటే ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం విధంగా కోర్టులను ఆశ్రయించాలి? ప్రతి సందర్భంలోనూ కోర్టుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి మరలా కొనసాగే హక్కు లేదు. దళిత బిడ్డలందరూ కూడా మూకుమ్మడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే మరలా ఈ దుర్మార్గుడు కనుక అధికారంలోకి వస్తే ఇంకొక రోజా హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, విడదల రజని ఆర్థిక శాఖ మంత్రి అవ్వచ్చు, జోగి రమేష్ మరలా రేపొద్దున రెవెన్యూ శాఖ మంత్రి అవ్వచ్చు, కొడాలి నాని లాంటి బూతులు మాట్లాడే మంత్రి మరలా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవ్వచ్చు, లేకపోతే అంబాటి రాంబాబు లాంటి వాళ్ళు రాత్రి ఒక అరగంటైనా ఏమేం చేస్తుందంట వచ్చి, అంతకంటే ఇంకేం చేయదా అని మాట్లాడాయన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి కూడా అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ పరమానంద శిష్యులందరినీ కూడా పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి పబ్జీ ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పబ్జీ ముఖ్యమంత్రి అంట విశాఖపట్నం పోతాడంట, హైదరాబాద్ను తలదన్నే సిటీని తయారు చేస్తాడంట విశాఖపట్నంగా. నాయనా, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావో ఫెయిల్ అయ్యావో నాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి మీరు ఒక్క విషయం గమనించుకోండి. హైదరాబాదు 400 సంవత్సరాల నుంచి డెవలప్ అయినటువంటి సిటీ, 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిటీ. నీ ముఖానికి, నీ బతుక్కి 5 సంవత్సరాల్లో తట్ట మట్టేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టలేని నీలాంటి నీచపు ముఖ్యమంత్రి, నీలాంటి అణగారిన దురదృష్టకరమైనటువంటి ముఖ్యమంత్రి ఇంకోసారి అధికారం ఇస్తే ఏం చేస్తావయ్యా? హైదరాబాద్ని తలదన్నే రాజధానిని కడతావా? ఎక్కడ? కంప్యూటర్లోనా? లేకపోతే మీ ఇంట్లో బోర్డు మీద రాసుకొని హైదరాబాద్ని తలదన్నే రాజధాని విశాఖపట్నం అని రాసుకుంటావా? ఎవరో మీ ఆవిడ అడిగిందని ఏదో విశాఖపట్నంలో ఋషికొండలో ఏదో బిల్డింగ్ కట్టావంట, మరి ఆ బిల్డింగ్లోంచే పరిపాలన చేస్తావో ఏమో నాకు తెలీదు. రేపొద్దున వైఎస్ భారతి పథకాలన్నీ తీసేసి వైఎస్ భారతి పేరు పెట్టేసుకుంటావేమో నాకు తెలీదు. ఎటు మీ నాన్నగారి పేరు సాక్షిలోంచి పక్కకి వెళ్ళిపోయింది, ఇక వైఎస్ భారతి పేరు పెట్టుకొని చేసుకోండి, అది మీకు వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ హైదరాబాద్